అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు 3 ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. అవేంటంటే, వివాహంలో అల్లుడు కాళ్ళు మామ ఎందుకు కడుగుతాడు? పెళ్లిలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు? దానివల్ల లాభాలేంటి? తెలుసుకుందాం రండి. మొదటిగా, అల్లుడి కాళ్ళు మామ ఎందుకు కడుగుతారో తెలుసా? అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్లిలో అయినా, తూతూ మంత్రంగా చేసుకునే పెళ్లిలో అయినా పెళ్లి తంతు ఒకే విధంగా ఉంటుంది. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు. దీనిలో మామ అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం వెనుక ఓ అర్థం ఉందని మీకు తెలుసా? మండపానికి పడమటి దిశలో పెళ్లి కొడుకు కూర్చొని ఉంటే కన్యాదాత అయిన మామ అల్లుడి కుడికాలు తరువాత ఎడమ కాలుని కడిగి ఆ నీటిని తలపైన చల్లుకుంటారు. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ధర్మ, అర్ధ, కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణుడిగా, బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడు కాళ్ళు కడుగుతారు. పెళ్లిలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే, హిందూ సంప్రదాయంలో 3 కీలక పాత్ర పోషిస్తుంది. త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉంటాయి. మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉన్నాయి. పెళ్లి సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. దంపతులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. నుదుట కుంకుమను ఎందుకు ధరిస్తారు? దానివల్ల లాభాలేంటో చూద్దాం రండి. ముఖ్యంగా పెళ్ళైన ప్రతి మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు. ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే. బొట్టు అనేది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా లాభాలున్నాయి. నుదుట కుంకుమను పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. దేవతల ఆశీర్వాదం పొందడానికి, ప్రతికూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుట కుంకుమను ధరిస్తారు. కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట. కాబట్టి దీన్ని నుదుట పెట్టుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని అంటారు. కుంకుమ పెట్టుకోవడం వల్ల చర్మం యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.